చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోబడతాయని సూచిస్తున్నాం. కావున పట్టణ ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించి పోలీస్ శాఖ సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది తొర్రూరు పోలీసు వారి అధికారిక హెచ్చరిక. తొర్రూరు పట్టణ ప్రజలకు పోలీస్ శాఖ వారి విజ్ఞప్తి. తొర్రూరు పట్టణ ప్రజలకు తెలియచేయనిది ఏమనగా, మున్సిపల్ చైర్మన్ మరియు వైస్ చైర్మన్ ఎన్నికల సందర్భంగా 17 ఫిబ్రవరి 2026 నాడు పట్టణమంతా 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. అందువల్ల ప్రజలు ఎవరు కూడా ఇద్దరు లేదా ముగ్గురి కంటే ఎక్కువగా ఎక్కడైనా గుమికూడ రద్దని, రోడ్లపై కానీ బహిరంగ ప్రదేశాల్లో కానీ సమావేశం నిర్వహించకూడదని పోలీస్ శాఖ నిర్వహిస్తుంది. ఈ ఆలోచనలు అధికారిక హెచ్చరిక. తొర్రూరు పట్టణ ప్రజలకు పోలీస్ శాఖ వారి విజ్ఞప్తి. తొర్రూరు పట్టణ ప్రజలకు తెలియచేయనిది ఏమనగా, మున్సిపల్ చైర్మన్ మరియు వైస్ చైర్మన్ ఎన్నికల సందర్భంగా 17 ఫిబ్రవరి 2026 నాడు పట్టణమంతా 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. అందువల్ల ప్రజలు ఎవరు కూడా ఇద్దరు లేదా ముగ్గురి కంటే ఎక్కువగా ఎక్కడైనా గుమికూడ రాదని, రోడ్లపై కానీ బహిరంగ ప్రదేశాల్లో కానీ సమావేశాలు నిర్వహించకూడదని పోలీస్ శాఖ గట్టిగా హెచ్చరిస్తోంది. ఈ ఆదేశాలను అతిక్రమించినట్లయితే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోబడతాయని సూచిస్తున్నాం. కావున పట్టణ ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించి పోలీస్ శాఖ సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది తొర్రూరు పోలీసు వారి అధికారిక హెచ్చరిక. తొర్రూరు పట్టణ ప్రజలకు పోలీస్ శాఖ వారి విజ్ఞప్తి. తొర్రూరు పట్టణ ప్రజలకు తెలియచేయనిది ఏమనగా, మున్సిపల్ చైర్మన్ మరియు వైస్ చైర్మన్ ఎన్నికల సందర్భంగా 17 ఫిబ్రవరి 2026 నాడు పట్టణమంతా 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. అందువల్ల ప్రజలు ఎవరు కూడా ఇద్దరు లేదా ముగ్గురి కంటే ఎక్కువగా ఎక్కడైనా గుమికూడ రాదని, రోడ్లపై కానీ బహిరంగ ప్రదేశాల్లో కానీ సమావేశాలు నిర్వహించకూడదని పోలీస్ శాఖ గట్టిగా హెచ్చరిస్తోంది. ఈ ఆదేశాలను అతిక్రమించినట్లయితే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోబడతాయని సూచిస్తున్నాం. కావున పట్టణ ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించి పోలీస్ శాఖ సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది తొర్రూరు పోలీసు వారి అధికారిక హెచ్చరిక. తొర్రూరు పట్టణ ప్రజలకు పోలీస్ శాఖ వారి విజ్ఞప్తి. తొర్రూరు పట్టణ ప్రజలకు పోలీస్ శాఖ వారి విజ్ఞప్తి. తొర్రూరు పట్టణ ప్రజలకు తెలియచేయనిది ఏమనగా, మున్సిపల్ చైర్మన్ మరియు వైస్ చైర్మన్ ఎన్నికల సందర్భంగా 17 ఫిబ్రవరి 2026 నాడు పట్టణమంతా 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. అందువల్ల ప్రజలు ఎవరు కూడా ఇద్దరు లేదా ముగ్గురి కంటే ఎక్కువగా ఎక్కడైనా గుమికూడ రాదని, రోడ్లపై కానీ బహిరంగ ప్రదేశాల్లో కానీ సమావేశాలు నిర్వహించకూడదని పోలీస్ శాఖ గట్టిగా హెచ్చరిస్తోంది. ఈ ఆదేశాలను అతిక్రమించినట్లయితే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోబడతాయని సూచిస్తున్నాం. కావున పట్టణ ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించి పోలీస్ శాఖ సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది తొర్రూరు పోలీసు వారి అధికారిక హెచ్చరిక. తొర్రూరు పట్టణ ప్రజలకు పోలీస్ శాఖ వారి విజ్ఞప్తి. తొర్రూరు పట్టణ ప్రజలకు తెలియచేయనిది ఏమనగా, మున్సిపల్ చైర్మన్ మరియు వైస్ చైర్మన్ ఎన్నికల సందర్భంగా 17 ఫిబ్రవరి 2026 నాడు పట్టణమంతా 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. అందువల్ల ప్రజలు ఎవరు కూడా ఇద్దరు లేదా ముగ్గురి కంటే ఎక్కువగా ఎక్కడైనా గుమికూడ రాదని, రోడ్లపై కానీ బహిరంగ ప్రదేశాల్లో కానీ సమావేశాలు నిర్వహించకూడదని పోలీస్ శాఖ గట్టిగా హెచ్చరిస్తోంది. ఈ ఆదేశాలను అతిక్రమించినట్లయితే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోబడతాయని సూచిస్తున్నాం. కావున పట్టణ ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించి పోలీస్ శాఖ సహకరించవలసింది. ఈ సెక్టర్ ఒకటి క్లోజ్ చేయించారు సార్. నేను అందరూ అక్కడ కూర్చోండి.